శివు గారు ఈరోజు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు రాకపోవడం అనేది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కు జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్. ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తూ ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగిన్ చేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం లేదు. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్ లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి సార్ మార్కెట్కి సంబంధించి మన కలెక్టర్ గారు అలాగే జేసీ గారు గవర్నమెంట్ కి కాబట్టి లోపల కూర్చొని బాగా చేసి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు తెలిసిపోద్ది. అంటే చూస్తున్నా అయిపోయిందా? డిపార్ట్మెంట్ వారు కానీ అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ 3 డిపార్ట్మెంట్ కూడా నిజంగా మరి చూపించామని ఈ సందర్భంగా మాట్లాడతామా? మీటింగ్ ఏమన్నా ఏం మాట్లాడతాం? మేము కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మాట్లాడతాం మీటింగ్ లో. మాట్లాడతామా? మళ్ళీ అత్యవసర మీటింగ్ మా అందరూ సెక్రటరీ రోజు కూడా ఇటుకాడ ఉండకుండా వాళ్ళందరినీ ఇటు పిలిపించింది. మాక్సిమం అది బిస్కెట్లు వేసేట వేస్తే ఎట్లా మేడం? మాకు ఎవరు అడగాలి బిస్కెట్ వేసి వెళ్ళిపోతారు అంటే బిస్కెట్ ఆడ పెట్టి తినేసి వెళ్ళిపోతామా మేడం? మేము అడగాలి కదా మండల సమస్యలు ఏంది మేడం మీరు చెప్పేది? మన అధ్యక్షుల వాళ్ళ అనుమతితో కాదు, అట్లే పెట్టమంటే అట్లే పెడతాను నెక్స్ట్ టైం నుంచి. మీకు చెప్పేదానికి మాకు ఛాన్స్ ఉంది కాబట్టి మేము చెప్తాం. కలెక్టర్ కానీ జేసీ గారు కానీ రెవెన్యూ తరఫున కానీ ఎవరు రాకుండా రోజు మేము మీటింగ్ వచ్చి మాకు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది. ఆ బుద్ధి మీకు వచ్చేదానికి లేనప్పుడు నేను మీటింగ్ రావడం ఎందుకు మేడం? మంది అన్న మీటింగ్ జిల్లా పరిషత్ మీరు అర్థం చేసుకోండి. వస్తున్నారండి సార్. శివు గారు ఈరోజు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు రాకపోవడం అనేది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కు జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు
కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్. ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తూ ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగిన్ చేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడేమైనా అర్థవంతంగా జరగడం లే. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి సార్ మార్కెట్కి సంబంధించి మన కలెక్టర్ గారు అలాగే జేసీ గారు గవర్నమెంట్ కి కాలేదు కాబట్టి లోపల కూర్చొని బాయ్ కట్టేసి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు తెచ్చిపోతే అంటే పేపర్ లోపల అంటే మనకి చూస్తున్నా అయిపోయిందా? డిపార్ట్మెంట్ వారు కానీ అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ న్యూ డిపార్ట్మెంట్ కూడా నిజంగా మరి చూపించామని ఈ సందర్భంగా అడిగాను మేడం. కరువు వచ్చింది, కరువు ఉంది, కరువు పైన ముందు మాట్లాడుకుంటే ఎవరు లేకుండా ఏం మాట్లాడతారు మేడం? డిప్యూటీ సీఓతో మాట్లాడతామా? మీటింగ్ ఏమన్నా ఏం మాట్లాడతారు మేడం?